అవుట్లుక్లో సిగ్నేచర్ ఎలా యాడ్ చేసుకోవచ్చో చూద్దాం. సో దాని ద్వారా మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ అవుట్లుక్ ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ సిగ్నేచర్ యాడ్ చేయడానికి డైరెక్ట్గా ఎలాంటి ఆప్షన్ కనిపించట్లేదు. సో ఇప్పుడు ఫస్ట్ న్యూ ఈమెయిల్ అనేది కదా, దాని మీద క్లిక్ చేసి ఈమెయిల్ డ్రాఫ్ట్ని ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ సిగ్నేచర్ అని కనిపిస్తుంది కదా టాప్లో, ఇక్కడ దాని మీద క్లిక్ చేసి అగైన్ మరి సిగ్నేచర్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సిగ్నేచర్ అండ్ స్టేషనరీ బాక్స్ అని ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో మనం సిగ్నేచర్ని కొత్తగా యాడ్ చేయాలి కాబట్టి న్యూ అని ఉంది కదా, ఆ న్యూ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసి మనం సిగ్నేచర్కి ఏ పేరు అయితే ఇద్దాం అనుకుంటున్నామో ఆ పేరుని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను. అలా ఎంటర్ చేయడం పూర్తి అవ్వగానే ఓకే మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే సిగ్నేచర్ నేమ్ అక్కడ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు సిగ్నేచర్ని యాడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ బాక్స్ మాదిరి ఉంది కదా, దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ శాంపుల్గా నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఫొటోస్ కానీ, లింక్స్ కానీ, టెక్స్ట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మన సిగ్నేచర్కి. ఇంకా టెక్స్ట్ ఫాంట్ సైజ్ కానీ, కలర్స్ కానీ మనకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా అంతా టెక్స్ట్ ఎడిట్ పూర్తి అవ్వగానే కింద ఓకే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన సిగ్నేచర్ సేవ్ అయిపోయి ఉంటుంది. ఇక మనం మెయిల్ చేయడానికి ఏదైనా మెసేజ్ టైప్ చేసి ఎక్కడైతే మనం సిగ్నేచర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఇక్కడ సిగ్నేచర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసి మనం యాడ్ చేసిన నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సిగ్నేచర్ కావాడితే ఆ సిగ్నేచర్. ఇక్కడ నేమ్ ఉంది కదా, ఆ నేమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. అలా క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ సిగ్నేచర్ యాడ్ అయిపోయింది. ఈ విధంగా సింపుల్గా మనం సిగ్నేచర్ని యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.